జీవనదిలా సాగే ఆధ్యాత్మిక వైభవానికి ఆలయం ఒక చిరునామా. కొన్ని కాలాల్లో కొన్ని క్షేత్రాలు భక్తికి దైవశక్తికి కేంద్రాలుగా మారతాయి, ఓ వెలుగు వెలుగుతాయి. కానీ దురదృష్టవశాత్తు కాలం గడిచే కొద్దీ నిర్లక్ష్యానికి గురవుతాయి. క్రమంగా ఆ క్షేత్రాల్ని సమస్యలు చుట్టుముడతాయి. అలా వెనుకబడిపోయిన ఆలయాన్ని పునరుద్ధరించడం ఓ పుణ్య కార్యం. ఆలయ ఉద్ధరణ అంటే మన హృదయంలో మూలపడుతున్న ఆధ్యాత్మిక భావాల్ని తట్టి లేపడమే. మరి సమస్యలు ఎదుర్కొంటున్న ఒక మంచి ఆలయాన్ని పునరుద్ధరించే దిశగా అడుగులు వేసేందుకు ఇప్పుడు ఓ ప్రత్యేక కథనాన్ని మీ ముందుకు తెస్తున్నాం. యుగయుగాలుగా తరతరాలుగా భక్తుల ఇలవెల్పుగా వెలుగొందుతూ కోరిన కోరికలు తీర్చే కల్పతరువుగా శ్రీ స్తంభాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి భక్తుల పూజలు అందుకుంటున్నారు. అశేష భక్తజనుల ఆరాధ్య దైవంగా కోట్లాది భక్తుల పాలిట కొంగు బంగారంగా ఖమ్మం నగరం నడిబొట్టున శ్రీ మహాలక్ష్మి సమేతుడై కొలువు తీరారు. సాలగ్రామ మయమై ఖమ్మం నడిబొట్టున ఉన్న స్తంభాద్రి గుట్టపై గుహలో శ్రీ నరసింహస్వామి స్వయంభుగా శ్రీ మహాలక్ష్మి సమేతుడై వెలసారు. మేము గత 18 ఏళ్లుగా ప్రతి ఆదివారం నేను వస్తుంటాను. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిపోతే స్వామివారి దయ అందరికీ కటాక్షిస్తారు. సో అందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. ప్రతి స్వాతి నక్షత్రం రోజు గిరి ప్రదక్షిణం జరుగుతుంది. అందరూ కూడా భక్తులు పాల్గొని వాళ్ళ కోరికలు అన్నీ కూడా నెరవేరాలని కోరుకుంటూ ఇది మంచిగా జరగాలని ఆశిస్తున్నాం. మేము కూడా మా తమ్ముడికి కళ్యాణం కోసం అనేసి వచ్చాము. ఇక్కడికి ఫస్ట్ నమ్మండి, నమ్మకంతో అన్నీ మంచి జరుగుతాయి. ఖచ్చితంగా మీరు అందరు కూడా వచ్చి ఒకసారి దర్శనం చేసుకుంటే మీకు కూడా మీ కోరికలు నెరవేరుతాయని అనుకుంటున్నాను. త్రేతాయుగంలో ఈ కొండపై మౌద్గల్య మహాముని తపస్సు చేశారు. మౌద్గల్య మహాముని తపస్సుకు శ్రీ లక్ష్మీ నారసింహస్వామి దర్శనమిచ్చారు. మౌద్గల్య మహాముని కోరిక మేరకు స్వామివారు శ్రీ మహాలక్ష్మి సమేతుడై స్తంభాద్రి కొండపై స్వయంభుగా కొలువు తీరారు. స్వామివారి విగ్రహం కొండలోని చిన్న గుహలో ఉంటుంది. 16వ శతాబ్దంలో అప్పటి కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు స్వామివారిని దర్శించుకొని ఆలయాన్ని నిర్మించారు. అప్పటి నుంచి వైఖానస ఆగమం ప్రకారం ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ఇక్కడ ప్రతి ఆదివారం ఉచిత భోజనాలు ప్రసాదాలు కూడా భక్తులు స్వీకరించడం కోసం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వెయిట్ చేసి ఉండి భోజన ప్రసాదాలు స్వీకరించిన తర్వాతనే ఇంటికి వెళ్తారు. ఇది భక్తులుగా మేము బాగా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాము. ఈ నరసింహస్వామి టెంపుల్ గుట్ట మీద హైట్ మీద ఉండడం బట్టి మనకెన్నో రోజు పనులు ఉన్న ఇబ్బందులు ఉన్నా ఈ టెంపుల్ పైకి వచ్చి చాలా ప్రశాంతతను, చాలా రిలీఫ్ను, రిలాక్సేషన్ బాగా పొందుతున్నాము. దీనివల్ల ప్రతి ఒక్కరికి భక్తులందరికీ ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఒక భక్తుడిగా కోరుకుంటున్నాను. ఆలయంలో ఒకే వంశానికి చెందిన అర్చకులు పనిచేస్తున్నారు. 8 తరాలుగా నరహరి వంశానికి చెందిన కుటుంబ సభ్యులుగా మాత్రమే ఈ ఆలయంలో అర్చకులుగా పనిచేస్తున్నారు. నరహరి వంశస్థులే స్వామికి అర్చకులుగా ఉండాలని కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు ఆలయ నిర్మాణం తర్వాత శాసనం చేశారు. ప్రతాపరుద్రుని ఆదేశంతో తరతరాలుగా నరహరి వంశస్థులు ఈ ఆలయంలో అర్చకులుగా పనిచేస్తున్నారు. అర్చజ్ఞానస్వస్వరూపమవలాం క్షీరాబ్దిమధ్యస్థం యోగారూఢమతి ప్రసన్నవదనాంబూషా సహస్రోజ్వల త్రయక్షంజక్ర వినాశకా భయకరాన్మిభ్రానవర్కచ్చివ చిత్రీభూతమణీంద్రమిందుదవలం లక్ష్మీనరసింహం భజే. ఇక్కడ స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం గుట్ట, ఖమ్మం ప్రాచీన దివ్యక్షేత్రం. ఈయన స్వామివారి మౌద్గల్య మహాముని తపస్సు చేయడం వల్ల స్వామి వెలిశారు. ఇది త్రేతాయుగం నాటి దేవాలయం అని చెప్పి వేదంలో చెప్పబడింది. ఇక్కడ స్వామివారు దక్షిణాముఖంగా ఉంటారు. ఇక్కడ మనసులో కోరిక ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. విశేషంగా ఇక్కడ ఏంటంటే స్వామివారికి ఇక్కడ సంవత్సర కాలం నుంచి గిరి ప్రదక్షిణం జరుగుతుంది. ఇక్కడ అనుకున్న కోరికలను నెరవేరాలని, భక్తుల మనోవాంఛలకు తీరాలని చెప్పి కోరుకుంటున్నాం. స్వామి దేవస్థానం గుట్ట ఖమ్మం పట్టణంలో ప్రాచీన దివ్యక్షేత్రంగా పేరుగాంచిన స్వయంభూ దివ్యక్షేత్రం. ప్రతి
నెల స్వాతి నక్షత్రం రోజున స్వామివారి గిరిప్రదక్షిణ కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుంది. అందరికి కూడా శుభం కలగాలని, ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. అశేష భక్తజనుల కన్నుల పండుగగా, కోట్లాది భక్తుల కొంగు బంగారంగా శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామి యుగ యుగాలుగా తరతరాలుగా భక్తుల పూజలు అందుకుంటున్నారు. ఎన్నో మహిమలను నేటికి స్వామి ఇక్కడ చూపిస్తూ ఉంటారు. ఈ ఆలయంలో స్వామివారిని దర్శించుకొని స్వామివారి పానకం తీర్థంగా తీసుకున్న ఎంతో మందికి పుత్ర సంతానం కలిగిందంటూ ప్రత్యక్ష నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి. ఈ ఆలయంలో అర్చకులు కట్టే స్వామివారి రక్షా కంకణం ఎన్నో సమస్యలకు పరిష్కారంగా భక్తులు చెబుతూ ఉంటారు. ఇలా ఎన్నెన్నో మహిమలు, మరెన్నో నిదర్శనాలు చూపిస్తూ శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామి భక్తుల ఆరాధ్య దైవంగా కోట్లాది భక్తులకు అండగా స్తంభాద్రి కొండపై పూజలందుకుంటున్నారు.